సో తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక విషయంలో ఆమె ప్రచారం చేస్తున్నారు. మరి ప్రచారం ఎలా కొనసాగుతోంది? సో మొత్తానికి బీఆర్ఎస్ సిట్టింగ్ సెట్ మేమే గెలుస్తామని చెప్తుంది. అదే క్రమంలో బీజేపీ కూడా ఈసారి ప్రచారాన్ని ముమ్మరం చేస్తుంది. మేడం నమస్తే. నమస్తే శ్రీనివాస్ గారు, బాగున్నారా? బాగున్నా మేడం. ఎట్లుంది మేడం జూబ్లీహిల్స్ నవీన్ యాదవ్‌కి సంబంధించిన అంశంలో? మరి ఇక పారాచూట్ క్యాండిడేట్ అని అంటున్నారు. తర్వాత ఎవరికి పారాషూట్? రౌడీ షీటు ఫ్యామిలీ బ్యాక్‌గ్రౌండ్ ఉన్న క్యాండిడేట్ అంటున్నారు. మొత్తానికి ఆ బీసీ అభ్యర్థిగా మీరు కాంగ్రెస్ టికెట్ ఇచ్చినప్పటికి కూడా ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలు ఎట్లా చూస్తారు? ముందుగా నేనేం చెప్తున్నా అంటే, నాకన్నా నా పార్టీ ఎప్పుడు ఏదైనా కన్నతల్లిని తన తన్నే బాగుంది అని చెప్పుకుంటాం. కన్నతల్లి బిడ్డలది ఎలాగో మా బిడ్డలు బాగున్నారని చెప్తాం. అవును. నాకన్నా ఎక్కువ బయట ఉండేటటువంటి మీ మీడియా వాళ్ళకే ఎలా ఉందో చెప్పాలి. నన్ను నేను పొగుడుకోవడం కాదు, అవతలోడు పొగిడితే నాకు గొప్ప. అవును. అది పక్కన పెడితే పారాషూట్ అన్నారు. హ్మ్. ఎవరు పారాషూటు? హ్మ్. 2014లో మాగంటి గోపీనాథ్ గారు పారాషూట్ హ్మ్. బీఆర్ఎస్కి. అవును. కానీ ఈయన కాంగ్రెస్కి వచ్చి ఎన్నికలకు ముందే వచ్చాడు. ఎన్నికలకి సపోర్ట్ చేశాడు. మొన్న 2023 ఎన్నికలకి ఆయనకి టికెట్ ఇవ్వకుండా సపోర్ట్ చేశాడు. హ్మ్. బట్ ఇట్స్ నాట్ ఏ పారాషూట్. గెలిచి పక్క పార్టీలోకి వెళ్ళిపోవడం పారాషూట్ అంటాను నేను. ఎందుకంటే నమ్మి సిద్ధాంతాల మీద ఓటేసినటువంటి ఓటర్ని మోసం చేయడం అనేది నాకున్నటువంటి ఆలోచన ప్రకారం అది మోసం, తప్పు. ఏ పార్టీ అయినా సరే నేను చెప్పేది. చిన్న శ్రీశైలం యాదవ్‌ను బైండ్ ఓవర్ చేశారు. రౌడీ అదే షీట్ నేను ఉంది చెప్తున్నా. ఆయన పైన అని చెప్పి కూడా బైండ్ అది ఓవర్ చేయడం అనేది కామన్, అది అందరికీ తెలిసినటువంటి విషయమే. హ్మ్. సరే బైండ్ ఓవర్ చేసిండ్రా, కోర్టుకి బైండ్ ఓవర్ అంటే ఏంది? రోజు స్టేషన్కి వెళ్ళి సంతకం పెట్టి రావడం. హ్మ్. అదేమన్నా నేరం చేసిండు అని కేసు బుక్ చేయలే. ఇప్పుడు హ్మ్. ఓకే. బైండ్ ఓవర్ చేశారు. హ్మ్. సరే ఈరోజు మీరు అంటున్నట్టుగానే రౌడీలు గూండాలు అని మీరు ఏదైతే ప్రతిపాదన తీసుకొని వచ్చి ప్రజల ముందు దాన్నే ప్రచారం చేస్తుండ్రో, మా ప్రభుత్వం ఉన్నది ఇక్కడ. మేము పెట్టుకోవాల్సినటువంటి అవసరం కూడా లేదు. హ్మ్. మా వాళ్ళు తన పరాయ అని లేకుండా హ్మ్. వాళ్ళ మీద ఉన్నటువంటి ఎలిగేషన్స్కో లేకపోతే ఇంకోటో బైండ్ ఓవర్ కేసు పెట్టాము అని అంటే మా గట్స్ ఆలోచన చేయండి. మీరు మా గట్స్ ఏంటో ఆలోచన చేయండి. సో ఇంకోటి స్వయానా క్యాండిడేట్ ఫాదర్. సో అది బైండ్ ఓవర్ అనేది దేశ చరిత్రలో నేరస్తుడు అనేది కాదు. హ్మ్. స్టేషన్కి వచ్చి వాళ్ళు సంతకం పెట్టాల్సింది. సరే అది కూడా పక్కన పెడదాం. వాళ్ళు ఏమంటుండ్రు? రౌడీలు గుండాలకి టికెట్ ఇచ్చిండ్రు, పారాషూట్కి టికెట్ ఇచ్చిండ్రు అనేది. పారాషూట్ విషయంలో నేను చెప్పేసిన. హ్మ్. రౌడీలకు టికెట్ ఇచ్చిండ్రు అనే దాని మీద కన్నా ఎక్కువగా, రౌడీలు అనే దానికన్నా ఎక్కువ హ్మ్. 10 మందికి సహాయం చేసేటటువంటి వ్యక్తిని మీరు రౌడీ అంటే మేము యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. 10 మంది ఇంటి దగ్గరికి వచ్చితే ఎవరైనా అవసరం ఉండి వాళ్ళకు ఇబ్బందులు అయ్యి నాకు సహాయం కావాలని కోరుకొని వాళ్ళ ఇంటికి గడప దొక్కితే వాళ్ళకి సహాయం చేసి అండగా నిలబడినోడిని మీరు రౌడీ అంటే కూడా మేము యాక్సెప్ట్ చేస్తాం. హ్మ్. అదే నియోజకవర్గంలో పుట్టి పెరిగి బస్తీవాసుల సరిగా, కాలనీ వాసుల సరిగా ఎవరు అడిగితే వాళ్ళకి ఆపన్న హస్తంగా, ఆపదలో ఆపద బాంధవుడిగా, అక్కకి తమ్ముడిగా, తల్లికి కొడుకుగా, అందరి నోట్లో నాలుక అయ్యి గత 20 ఏండ్లుగా, ఆయన పిల్లగాడు 20 ఏండ్ల నుంచి ఇప్పుడు 40 ఏళ్ళు ఉన్నాడో 39 ఏళ్ళు ఉన్నాడు. ఈ 20 ఏండ్ల నుంచి అందరి మధ్యలో నోట్లో నాలుకలాగా మెదిగి ఆపదన్న అన్న అన్న పిలిస్తే పలికిండు, బిడ్డ అంటే కొడుకులాగా పలికినటువంటి వ్యక్తికి మీరు రౌడీ అని నామకరణం చేసిన, గూండా అని నామకరణం చేసిన మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. మంచి చేసేవాడికి మీరు ఎలాంటి నామకరణం చేసినా ప్రజలు యాక్సెప్ట్ చేసి నాకు నా ఇంటి పిల్లగాడు, నా ఇంటి కొడుకు, నా ఇంటి సోదరుడని ఆ పిల్లోడిని హక్కున చేర్చుకున్నటువంటి ఓటర్లే కానివ్వండి, నియోజకవర్గం ప్రజలు ఆయన హక్కున చేసుకున్నప్పుడు మీరు ఏ నామకరణం చేసినా డోంట్ కేర్. హ్మ్. హ్మ్. ఒకటి నేను చెప్పేది ఏంటంటే, ఈ రోజంటే పార్టీ టికెట్ ఇచ్చింది, మేము ఆయన్ని పొగుడుతున్నాం అన్నారు. మీరు ప్రజల దగ్గరికి వెళ్తున్నప్పుడు వీడియోలు మీరు నమ్ముకున్నటువంటి సోషల్ మీడియాలోనే చూడండి. నవీన్ గురించి అక్కడ స్థానికులు మాట్లాడేటటువంటి మా పిల్లగాడు పుట్టినప్పటి నుంచి మా మధ్యలో తిరిగినోడు, మా పిల్లగానికి అవకాశం వస్తే మేము అందరం కలిసి పార్టీలకు అతీతంగా గెలిపించుకుంటాం. ఆ పిల్లోడిని ఈరోజు హైదరాబాద్లో జూబ్లీహిల్స్ అనేది ఒక హాట్ నియోజకవర్గం. అవును. దాంట్లో స్థానికునికి అవకాశం వచ్చింది అంటే పి జనార్దన్ రెడ్డి తర్వాత ఈరోజు కాంగ్రెస్ పార్టీ అక్కడ మళ్ళీ అంటే విష్ణువర్ధన్ రెడ్డి గెలిచాడు ఒకసారి బై ఎలక్షన్లోనే. మళ్ళీ ఆయన కోసమే, నేను చనిపోయిన వాళ్ళ మీద నేను మాట్లాడకపోయినా ఈరోజు నవీన్ యాదవ్ కోసమే ఎలక్షన్స్ వచ్చినాయేమో అన్నట్టుగా కనబడుతుంది. బై ఎలక్షన్ లాస్ట్ టైం బై ఎలక్షన్ కాంగ్రెసే గెలిచింది. అంటే పిఏజే గారు చనిపోయినప్పుడు రాజకీయ వారసుడిగా ఉంటాడా నవీన్ యాదవ్ మీరు చెప్తున్నారు? డెఫినెట్గా వాళ్ళ తండ్రి
ఆయన పీజేఆర్ గారి శిష్యుడు. ఉమ్, పార్టీలు మారిండొచ్చు, కానీ తన జీవితం, రాజకీయ జీవితం ఎక్కడి నుంచి మొదలుపెట్టిండ్రు, ఎవరి మధ్యలో ఉన్నారు, ఎవరు ప్రజల మధ్యలో ఉన్నారు అనేది అందరికీ తెలిసినటువంటి విషయమే కదా. వీళ్ళు రౌడీలు అని మాట్లాడి నామకరణం చేస్తున్నప్పుడు వాళ్ళు తిరిగిన ప్రచార రథం ఆ రౌడీ ఇచ్చిందే. ఉమ్, వాళ్ళ బిడ్డ పెళ్లికి డబ్బులు ఇచ్చే పెండ్లయింది ఉమ్. ఆ రౌడీ ఇచ్చిన డబ్బులే. ఎవరు బిడ్డ ఎవరు? కేసీఆర్ బిడ్డ. కేసీఆర్ బిడ్డ ఎవరు మీకు తెలియదా? అందరు తెలుసు, అందరు ఇంటర్వ్యూలలో చూస్తున్నారు. ఉమ్. ఇన్ని రోజులు మీ అదేమో అంటారు చూడండి, అంటే అని తన్నించుకోవడం అంటే ఇదే. అంటే కేసీఆర్ ఇంతవరకు ఎవరికి తెలియకపోయిన విషయాలు ఇప్పుడు బయటపడ్డాయి. కవిత పెళ్లి చేసింది ఆ చిన్న శ్రీశైలం అంటారా? ఎస్, 5 లక్షలు వచ్చి ఇంటికి వచ్చి తీసుకొని పోయిండని శ్రీశైలం యాదవ్ స్వయానా ఇంటర్వ్యూలో చెప్పింది కదా. ఇది నేను పుట్టించుకున్నది కాదు కదా. ఆయన పబ్లిక్ లో మాట్లాడినప్పుడు 10 మంది చూస్తారు, వింటారు. ఆ విన్న విషయం కేసీఆర్ కూడా చూసిండొచ్చు కదా. ఆయన ఒకవేళ నేను తీసుకోలేదు అన్నప్పుడు ఆయన ఒక తండ్రి కొడుకులు ఎవరో ఒకరు కుటుంబ సభ్యులు మేమెక్కడ నీ దగ్గర డబ్బు తీసుకుపోయినామని ఓ స్టేట్మెంట్ ఇద్దును. ఇంతవరకు ఆ రౌడీలు కేసీఆర్ పాటు పెట్టిన తర్వాత చాలా మంది చాలా రకాలుగా విరాళాలు ఇచ్చారు, డొనేషన్స్ ఇచ్చారు. అది అలాగే చూడొచ్చుగా మనం దాన్ని. ఇంటికి వచ్చి తీసుకొని పోయిండు అని చెప్పినటువంటి విషయము మీరు శ్రీశైలం యాదవ్ గారి ఇంటర్వ్యూలో చూడండి. అప్పుడు ఒకవేళ మీరు ఆ వీడియో చూడడము ఒకవేళ మిస్ అయినా ఇప్పటికి కూడా మునిగిపోయింది లేదు కదా. కూతవేటు దూరంలో శ్రీశైలం యాదవ్ ఉంటాడు. మీరు వెళ్ళి ఒక కెమెరా పెట్టి ఆయన అడగండి, ఛాలెంజ్గా తీసుకోండి. కేసీఆర్ దీనికి ఆన్సర్ చెప్పమని ఆయనతో అనిపించండి, అడిగిపియండి. ఇది నేనన్న మాట కాదు, నేను పుట్టించుకున్న మాట కాదు. నవీన్ యాదవ్ వాళ్ళ ఫాదర్ చెప్పినటువంటి ఆ రోజు డబ్బులు తీసుకున్నప్పుడు ఒక రౌడీ చేత డబ్బులు తీసుకోవాలనేది ఇంకిత జ్ఞానం నీ బిడ్డ పెళ్లికి, స్వయాన నీ బిడ్డ పెళ్లికి అక్షంతలు వేయడానికి, పెళ్లికి డబ్బులు లేకపోతే నీ కొడుకు అమెరికా నుంచి రావడానికి కనీసం వీసాకు కూడా డబ్బులు లేకపోతే ఇదే మా కాంగ్రెస్ పార్టీ మధు యాస్కీ గారు ఆయనకి వీసా ఇప్పించినటువంటి మాట వాస్తవమో అవాస్తవమో మీరే. అవన్నీ పాత రోజులు మర్చిపోయి నేను ఎదగడానికి, నేను పెరగడానికి, నేను ఈరోజు సమాజంలో ఉండడానికి ఎవరైతే కారకులో వాళ్ళనే తిన్నింటి వాసాలు లెక్క పెట్టి తిన్న కంచాన్ని తన్నడం కాలుతో అంటే ఇదే. నీకప్పుడు పరిస్థితులు బాగలేనప్పుడు, నీ దగ్గర రూపాయలు లేనప్పుడు చిన్న శ్రీశైలం యాదవ్ నీ కుటుంబానికి చేసినటువంటి సహాయం అన్నిటికన్నా మించి అన్ని దానాల్లో కల్లా ఎక్కువగా ఒక బిడ్డ పెళ్లికి అక్షంతలు వేయడానికి అవసరమైనటువంటి డబ్బుని సమకూర్చినటువంటి వ్యక్తి చిన్న శ్రీశైలం యాదవ్. నీ బిడ్డ పెళ్లి కావడానికి కారణమైన ఆ పెళ్ళైనటువంటి కవిత వాళ్ళ అన్ననే ఈ రోజు వచ్చి రోడ్డు మీద కూర్చొని పిచ్చి కూతలు కూస్తున్నాడు శ్రీశైలం యాదవ్. నువ్వేమో అమెరికాలో చిప్పలు కడుక్కుంటే కూర్చున్నావునివి, నీ చెల్లి పెళ్లికి డబ్బులు లేకపోతే నువ్వు అమెరికా నుంచి పంపేయడానికి దిక్కులేదు. ఇదే చిన్న శ్రీశైలం యాదవ్ నీలాగా నువ్వు ఒక సోదరునిగా నువ్వు నిలబడలేదు కానీ నీ తండ్రి స్థానంలో నిలబడి ఆయన బిడ్డ పెళ్లికి సహాయం చేసినటువంటి వాడు. అలాంటిది నువ్వు సహాయం పొంది ఈరోజు వాళ్ళ ఇంటి మీద నిందలేస్తున్నావు, వాళ్ళ కుటుంబం మీద అంటున్నావు అని అంటే నేనేమంటున్నా, నీ మొహానికి నువ్వే కొట్టుకున్నట్టు అంటున్నాను నేను. ఇంతకు మించి నేను డర్టీ వర్డ్ మాట్లాడితే బాగోదేమో, కానీ సహాయం పొంది ఆ సహాయం అందించిన వాళ్ళ మీద నిందలేస్తే అంతకన్నా దరిద్రం ఇంకోటి ఉండదు, అంతకన్నా పాపం ఇంకోటి ఉండదు అంటున్నాను నేను. ఓకే మేడం, కాంగ్రెస్లో మీరు కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నారు ఆర్యవైశ్యులకు సంబంధించి. సో మొత్తానికైతే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉంది రాష్ట్ర వ్యాప్తంగా. ఎవరన్నారు మీకు? సో దీంట్లో ప్రజలు అన్నారా, టీఆర్ఎస్ వాళ్ళు అన్నారు? బీఆర్ఎస్ బీజేపీ రెండు పార్టీలు వాళ్ళు మాట్లాడతారు. వాళ్ళు ప్రతిపక్షం కాబట్టి మేము ఎంత చేసినా వాళ్ళ పల్లెల్లో తీసుకొని పోయి పరమాన్నం పెట్టినా కూడా ఆ పరమాన్నంలో మీరు ఏమో కలిపి తెచ్చిండ్రు అనే రకం ఉంటుంది. ప్రతిపక్షం అంటే పార్టీల మీద తప్పకుండా వ్యతిరేకిస్తారు, మాట్లాడతారు. కానీ 4 అడుగులు ముందుకేసి వాళ్ళు చేసిన పాపిష్టి పళ్ళన్నీ మర్చిపోయి, వాళ్ళు తెలంగాణ ప్రజలకు చేసినటువంటి దోపిడీని మర్చిపోయి, వాళ్ళు చేసినటువంటి రకరకాల స్కాముల గురించి మర్చిపోయి కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఏదైతే బురద చల్లుతున్నారో. 100 రోజుల్లో మీరు 6 గ్యారెంటీలు అమలు చేస్తాము ఖచ్చితంగా అని చెప్పి 100 రోజులు ఒక డెడ్ లైన్ పెట్టుకున్నారు మీరే. దాంట్లో అవి వాళ్ళలాగా మోసం చేసి అధికారంలోకి వచ్చిరని. ఎవరిని మోసం చేసినాము? బీఆర్ఎస్ వాళ్ళు మోసం చేశారు. స్వయాన బిడ్డనే చెప్తుంది బయటికి వచ్చి, మేము అమరవీరులకు న్యాయం చేయకపోతే, నిరుద్యోగస్తులకు న్యాయం చేయకపోతే స్వయాన బిడ్డనే చెప్తుంది. మా దగ్గర మా పార్టీ నాయకులు వచ్చి 6 గ్యారెంటీలు నేను చెప్తాను 6 గ్యారెంటీల్లో ఈరోజు పూర్తి స్థాయిలో తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి లబ్ధిల గురించి చెప్తారు. అందులో భాగంగానే ఈ నియోజకవర్గంలో, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రజలు ప్రతి ఒక్క ఇల్లు పొందుతున్నటువంటి లబ్ధి సన్నబియ్యం. సన్నబియ్యం 4 కోట్ల మంది ప్రజలకు ఈరోజు మా ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు 100 అడుగులు ముందుకేసి దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలాంటి డిసిషన్ కానీ ఇలాంటి పథకం కానీ తీసుకోలేదు. ఈరోజు 4 కోట్ల మంది సన్నబియ్యం తింటున్నారు అంటే ఎవరిది పథకం?
ఎవరిది అది? మేము చెప్పినామా 4 కోట్ల మందికి ఇస్తామని? కానీ చెప్పనివి కూడా చేసి చూపిస్తున్నాము. అన్నిటికన్నా మించి 19 లక్షల రేషన్ కార్డులను మీరు డిలీట్ చేస్తే 12 లక్షల రేషన్ కార్డులను, కొత్త రేషన్ కార్డులను ఈ 6 నెలల్లో మేము ఇయ్యగలిగినాం. మీలాగా కాదు కదా మా దారుణమైనటువంటి పనులు. ప్రజలకు ఏం కావాలో అది ఇచ్చుకుంటూ పోతాం. అఫ్ కోర్స్ 2-3 పథకాలకు ఆలస్యమైంది, అది కూడా ఈ దుర్మార్గులే కదా కారణం. ఒకవేళ 6,500,000 కోట్లు మీరు అడిగారు, ఈ 6 గ్యారెంటీల గురించి చెప్పకపోతే మళ్ళీ ప్రజలు తప్పుగా అనుకుంటారు. 6,500,000 కోట్ల రూపాయలు నెలకు వడ్డీలు కడుతున్నాం. మేము అధికారంలోకి వచ్చే ముందు అనుకున్నది 4 లక్షల కోట్లు. అధికారంలోకి వచ్చినాక లెక్కలు తీసి పుట్టలో నుంచి పాములు బయటికి వచ్చినట్లు 8.5 లక్షల కోట్లు అప్పు చేసి పెడితే అసలు కడుతున్నాం, వడ్డీ 6,500,000 కోట్లు కడుతున్నాం. ఈ వడ్డీ 6,500,000 కోట్ల భారం ప్రభుత్వం మీద ఒకవేళ పడకపోయినంటే మేమిచ్చిన హామీలే కాకుండా అదనంగా అభివృద్ధి జరుగుతుండే తెలంగాణ రాష్ట్ర ప్రజలకు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు 2 ఏళ్లలో 2,80,000 కోట్లు అప్పులు వాళ్ళు మస్తు చెప్తారు, లెక్కలు చూపించాలి కదా. అనవసరంగా మేము అన్ని A to Z పేపర్ పిన్. శాసనసభలో రేవంత్ రెడ్డి గారు ఉభయ సభలలో ఏమని చెప్పారు? 2,58,000 కోట్లు. దాన్ని అప్పుడే 1,00,000 కోట్లు పెంచేస్తారా మీరు? నోవే ఆయన స్వయంగా ఉభయ సభలలో చెప్పి ఇప్పటికి మీరన్న మాటనే నేను చెప్తున్నా. మాకు వచ్చేది నెలకు 18,000 కోట్లు, కానీ ఆదాయం 6,500,000 కోట్ల రూపాయలు వడ్డీ కడుతున్నాం. ఆ వడ్డీకి ఎంత అయింది ఇప్పటి వరకు? 2 సంవత్సరాలు ఇంటూ 6,500,000 కోట్లు. అదనంగా మేము ఇంకా దానికి అసల్లో నుంచి కూడా తీర్చినాం. 6.5 ఇంటూ 23 నెలలు లెక్కేండి ఎంత అయితే 1,00,000 కోట్లకు పైగా దాన్నే వడ్డీలు కట్టినాం. వీళ్ళు చేసిన పాపానికి మేము కాదు, తెలంగాణ ప్రజలు మేము కడుతున్నామంటే మాట సొమ్ము కాదు. తెలంగాణ ప్రజలు 4 కోట్ల ప్రజలు ఏదో ఒక రూపంలో ప్రభుత్వానికి ట్యాక్సులు చెల్లించిన డబ్బునే మేము ప్రజల దగ్గర నుంచి వసూలు చేసిన పైసలే మేము కడుతున్నాం. కానీ అదే ఈ రోజు లేకపోయినంటే ఈ 1,50,000 కోట్లు ఉండకపోతుండే అప్పులు. ఈ 6,500,000 కోట్లు లేకపోయినంటే ఏ ఒక్క రూపాయి అప్పు చేయాల్సిన పని ఉండకపోతుండే. ప్లస్ అదనంగా ఇచ్చిన హామీల కన్నా ఎక్కువగా నెరవేర్చే అవకాశం దొరుకుతుండే ప్రభుత్వాన్ని. మేము 60 ఏండ్లు మేము పరిపాలన చేస్తే రాష్ట్రాన్ని, అప్పుడు మీకు కేవలం 72,000 కోట్లు, 65 ఏండ్లకి 72,000 కోట్లు అప్పు భారం తెలంగాణ మీద ఉండే. అంతమంది ముఖ్యమంత్రులు, 16 మంది ముఖ్యమంత్రులు చేసిన అప్పు 72,000 కోట్లు. 17,000 కోట్ల మిగులు బడ్జెట్ ధనిక రాష్ట్రం మీ చేతిలో పెడితే చిప్ప ఇచ్చి తెలంగాణ ప్రజలకు, ప్రభుత్వానికి చిప్ప ఇచ్చి కూసబెట్టింది కాక 6 గ్యారెంటీలు చేయలేదు. సిగ్గు లేదు మీకు? ఫస్ట్ 8.5 లక్షల కోట్లు ఇడబెడితే తెలంగాణ ప్రజలకు 6 గ్యారెంటీలు కాదు 600 గ్యారెంటీలు కూడా నెరవేర్చవచ్చు. పేద మధ్యతరగతి కుటుంబాలకు చేయడానికే కదా ప్రభుత్వాలు ఉండేది. మరి మేము ఇచ్చినటువంటి గ్యారెంటీలో 200 యూనిట్ల ఉచిత కరెంట్ సుమారుగా నెలకి ఈ నియోజకవర్గం ప్రజలకు కూడా 1,000 రూపాయలకు పైగా మిగులుతోంది చిన్న పేద కుటుంబాలకి. మరి 500 గ్యాస్ ఇస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే గ్యాస్లో నుంచి సబ్సిడీ మేము భరిస్తూ దాన్ని 500 రూపాయలు గ్యాస్ ఇస్తున్నాం. అంటే 500 రూపాయలు అవి, 1,000 రూపాయలు ఇవి. ఉచిత బస్సుకి ఎంత అవుతున్నాయి? ఉచిత బస్సుకి 2,000 నుంచి 3,000 రూపాయలు ఉచిత బస్సుకు మేము మిగులుస్తున్నాం. అంటే సుమారుగా మీరన్నది 2,500,000 రూపాయలు మేము మహిళలకు ఇస్తాను, అది ఇయ్యలేదు. కానీ అంతకు మించి ఈరోజు సహాయపడుతున్నాం మహిళలకి. అన్నిటికన్నా మించి వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం మహిళలకు 60 లక్షల మందికి. అందులో జూబ్లీహిల్స్ నియోజకవర్గం గ్రూపులు కూడా ఉంటాయి, వాళ్ళకు కూడా వడ్డీ లేదు. కేసీఆర్ కనీసం వడ్డీలు కాదు కదా, వాళ్ళకు బాకీలు పడ్డాడు, వడ్డీ లేని రుణాలు ఇవ్వలేదు. వాళ్ళకి రావాల్సినటువంటివి కూడా 6,000 కోట్ల రూపాయలు బకాయి పెట్టాడు. మేము ఆ బకాయిలు తీరుస్తూ, వడ్డీ లేని రుణాలు ఇస్తూ, మహిళల్ని ఎంకరేజ్ చేస్తూ, 1 కోటి మంది మహిళల్ని కోటీశ్వరు చేయాలని మేము సంకల్పం తీసుకొని ఈరోజు కొత్త రేషన్ కార్డులు, సన్న బియ్యము, ఉచిత బస్సు, 10 లక్షల ఆరోగ్యశ్రీ, 200 యూనిట్ల ఉచిత కరెంటు, 500కే గ్యాసు, 3,500 ఇండ్లను ఒక్కొక్క నియోజకవర్గానికి 75,000 ఉద్యోగాల్ని సంవత్సరం లోపల ఇచ్చి ఇన్ని చేస్తున్నాం. మేము ఇంకా చేయలేదు అంటారు. ఇంతకు మించి మీరు ఎన్నడూ చేశారు? 10 ఏళ్ళు అవకాశం ఇస్తే 30,000 ఉద్యోగాలు ఇవ్వలేదు, 10 ఏళ్ళు అవకాశం ఇస్తే 30,000 ఇండ్లు ఇవ్వలేదు, డబల్ బెడ్రూమ్ ఇండ్లను. మీరేమన్నారు ఆ రోజు ప్రభుత్వంలో మీరుండగా? అగ్గిపెట్టేంత ఇల్లు, ఇందిరమ్మ ఇల్లు అన్నారు. ఆ అగ్గిపెట్టేంత ఇల్లు కూడా మీరు ఇవ్వకపోతారు కదా 10 ఏళ్లలో. మరి ఈరోజు మేము వచ్చినాక ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లను ఇస్తున్నాం. ఈ నెక్స్ట్ ఇయర్ కూడా మళ్ళీ ఒక 3,500 ఓవరాల్ గా. మేడం మీరు ఇస్తున్నారు, ఓకే, మీరు ఇచ్చిన 417 హామీలు ఉన్నాయి. అదే క్రమంలో 6 గ్యారెంటీలు. ఒక మహిళా నాయకురాలుగా, ఒక మహిళగా చెప్పండి, మీరు ప్రభుత్వంలోకి వచ్చిన తర్వాత ప్రతి మహిళకి 2,500 పింఛన్ అన్నారు. చెప్పాను కదా, మీరు చెప్పారు, కానీ మీరు అడగని ఇస్తున్నారు. అడిగిన మీరు చెప్పిన ఎందుకు నెరవేర్చలేదు? ఎందుకంటే మీరు ఇప్పుడు ఆకాశంలోను సగం, అవనిలోను సగం మహిళలు ఉన్నారు,
పార్టీలకు అతీతంగా కావచ్చు, రాజకీయాలకు అతీతంగా. సో మహిళలు అయితే ఖచ్చితంగా మీరు ఇస్తా అన్న 25 పింఛన్లు డెఫినెట్ గా వాటి విషయంలో మహిళలకు బాగా ఆశలు చెయ్యాలని పెట్టుకుంటారు. మా ముఖ్యమంత్రి గారు కంకణం కట్టుకొని ఉమ్. మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు. దాని ఈ రోజు విషయంలో బీఆర్ఎస్ పార్టీ బాకీ ఇంటిగ్రేటెడ్ కార్డు విద్యాలయాలు చూడండి మీరు 200 కోట్లు పెట్టి కట్టిస్తున్నారు. అందులో భాగంగా నా మహిళా బిడ్డలు కూడా చదువుకుంటారు రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు. అంటే ఒక కార్పొరేట్ విద్యాలయాన్ని మేము ఈరోజు 200 కోట్లు పెట్టి 25 ఎకరాలలో కట్టిస్తున్నాం. ఆల్రెడీ స్టార్ట్ అయిపోయినాయి అన్ని 119 నియోజకవర్గాలలో. మీరు అన్నట్టే 2,500 రూపాయలు నేను మీరు అడగక ముందే నేను చెప్పాను, అది ఇవ్వలేదు ఇప్పటి వరకు. దానికన్నా మించి ఈ రోజు అదనంగా ఇస్తాం డెఫినెట్ గా మేము చదువుకున్న తర్వాత. పార్టీ ఇప్పుడు ఇంటింటికి కాంగ్రెస్ బాకీ కార్డు పేరుతో చేస్తున్న ప్రచారాన్ని మీరు ఎట్లా చూస్తారు? మేము దోకా కార్డు కూడా చెప్తాం కదా. 3 ఎకరాల భూమి ఏమైంది, 10 లక్షల దళితులకి ఏమైంది, దళిత ముఖ్యమంత్రి ఏమైంది, మీరు ఉద్యోగం ఆగండి వాళ్ళు ప్రతిపక్షంలో మీరు చెయ్యని దానికి మేము చేస్తున్న దాన్ని ముడిగడతారు కదా. మేము ఉద్యోగాలు వేస్తామంటే ధర్నాలు చేస్తున్నారు. మేము ఈరోజు నోటిఫికేషన్ విడుదల చేస్తామంటే తెల్లారే ధర్నాలు చేస్తారు. ఈరోజు మేము ఉచిత బస్సు పెడితే ఆటోలలో తిరిగి ప్రచారం చేస్తున్నారు. మాకు ఇంకా 3 ఏళ్ళు ఉంది. మేము పర్టికులర్ గా నేను మీ ఛానల్ ద్వారా చెప్తున్నాం, ఇచ్చిన హామీలు ప్రతిదీ కూడా నెరవేరుస్తాం. ఈ రోజు మీరు 10,000 ఇస్తే మేము 12,000 ఇస్తున్నాం రైతుకి. ఈ రోజు సన్న ఓట్లు పండించి 500 రూపాయలు. అవును, ఈ రోజు ఫండ్ లేదు కాబట్టి మీరు ఇచ్చిన దానికన్నా ఎక్కనే ఇస్తున్నాం, తగ్గించి ఇవ్వట్లేదు. అదనంగా ఇంకోటి చూడట్లేదు మీరు. వరేసిన వాళ్ళకి 500 రూపాయలు బోనస్. మీరు ఆరోపణలు చేసారు, రాష్ట్రం అప్పుల కుప్పగా తయారైతుందని ఆరోపణలు చేసారు. రాష్ట్ర ఖజానా గురించి మీకు తెలుసు. నేను చెప్పిన కదా, మీరు అడగక ముందే, మీరు అడగక ఆన్సర్ అని నేను చెప్పిన 3.5 నుంచి 4 లక్షల కోట్లు ఉన్నాయి అనుకున్నాము. మేము దాన్ని సదురుకోవచ్చు అనుకున్నాం. కానీ తీరా లెక్కలన్నీ తీసిన తర్వాత ప్రతి కార్పొరేషన్ లో బాకీలే. అవన్నీ చిట్టా బయటికి తీస్తే 8,20,000 కోట్ల రూపాయలు వాళ్ళు అది ఓన్లీ డైరెక్ట్ చేసిన అప్పులు చెప్పారు. కార్పొరేషన్ త్రూ వివిధ సంక్షేమాలలో గండి కొట్టినాయి, అప్పులు చేసినాయి, అవి చెప్పలేదు కదా వాళ్ళు అక్కడ. మొత్తం మేము అసెంబ్లీ వాళ్ళు ఏమైనా చెప్పిండొచ్చు, అసెంబ్లీ సాక్షిగా మేము పెట్టినాం కదా ఆధారాలతో సహా 8,20,000 కోట్ల రూపాయలు. నువ్వు పార్లమెంట్ లో పెట్టిన లెక్క అవసరం లేదు, అసెంబ్లీలో పెట్టింది మీరందరు ఉన్నారు కదా. ఇదే ప్రతిపక్షంలో బీజేపీ ఉన్న వాళ్ళు, ఇదే ప్రతిపక్షంలో బీఆర్ఎస్ ఉన్నోళ్ళు స్వయాన మేము పెట్టాం కదా. దానికి ఆన్సర్ ఉందా మీ దగ్గర? వివిధ కార్పొరేషన్ లో చేసినటువంటి అప్పుల బకాయిల గురించి అన్ని పెట్టినాం కదా. అక్కడ మీరు ఇవన్నీ తీసుకుపోలేదు కదా చిట్టా. మరి ఏ బాకైనా బాకే కదా. విద్యుత్ శాఖలో 80,000 కోట్లు, సివిల్ శాఖలో 65,000 కోట్ల రూపాయలు, ఇలా లక్షల కోట్ల రూపాయలు ఒక్కొక్క దాంట్లో పెట్టినారు కదా. మీరు ఒక్కటన్నా చక్కగా కట్టినరా? ఒక్కటన్నా చక్కగా అప్పు తీర్చిండ్రా? పైగా ఉద్యోగాలు ఇస్తా, ఇంటికో ఉద్యోగం అని నిరుద్యోగ యువతను రోడ్ల మీదకి తీసుకొని వచ్చి ధర్నాలు చేపించి వందలాది మంది విద్యార్థులు, నిరుద్యోగ యువత సావు కారణం మీరే. మళ్ళీ మేము ఉద్యోగాలు ఇస్తుంటే ఉద్యోగాలు నోటిఫికేషన్లు వేసినా కొద్దీ వాళ్ళని తీసుకొని వచ్చి రోడ్ల మీద కూర్చోబెడదాం. మేము ఉచిత బస్సు ఇస్తే ఆటోలలో ఎక్కి వాళ్ళతో ధర్నాలు చేయడం ఎంతవరకు సమంజసం? మీరు మహిళ అన్నారు కదా, నేను కూడా ఈరోజు బీఆర్ఎస్కి ఒక ప్రశ్న సవాల్ విసురుతున్నా. మహిళలకు ఉచిత బస్సు ఇవ్వడం మీకు కళ్ళలో గుట్టిందా? మహిళకు ఉచిత బస్సు ఇవ్వడం మీకు కడుపులో మండుతోందా? ఎందుకు మహిళ నెలకు 2 పేద మహిళ, 2,000 నుంచి కూలికి పోయే మహిళ, చిన్న చిన్న ఉద్యోగం చేసుకునే వాళ్ళు, స్కూళ్ళకు పోయేటోళ్ళు, కాలేజీలకు పోయేటోళ్ళు, లేదా చిన్న చిన్న చిరు వ్యాపారాల కోసమో కూలీలో అన్ని చేసుకునే వాళ్ళు బస్సులు ఎక్కుతారు కదా. ఆ బస్సులు ఎక్కే మహిళలకు 2,000 నుంచి 3,000 రూపాయలు ఆదా అవుతుంటే నీకు కడుపులో మడుతుందా? ఎందుకంటే మహిళలంతా కాంగ్రెస్ పక్షాన్ని ఉన్నారు. అమలు చేస్తున్న సంక్షేమ పథకాలన్నీ కూడా అరకొరగానే చేస్తున్నారు. ఎందుకు చేస్తున్నాము? బస్సు సగం మందికి ఎవరు చెప్పారు? వాళ్ళకి సిగ్గుండాలి. 10 ఏళ్లలో 7,000 కోట్లు కూడా వాళ్ళు రుణమాఫీ, 10,000 కోట్లు కూడా రుణమాఫీ చేయలే. 1,00,000 రూపాయలు చేస్తామన్నారు. ఎవరికి చేసారు? అది కూడా ఔటర్ రింగ్ రోడ్ 7,000 కోట్లకు అమ్మి పెట్టేసి ఆ అప్పు కట్టిన, అది కూడా అరాకొర. వాళ్ళు ఇచ్చిన రైతు రుణమాఫీ కూడా 1,00,000 రూపాయలు ఒక్క విడతగా వేయకుండా 30,000, 20,000 వేసి అది వడ్డీలకే సరిపోయింది. మళ్ళీ మేము వచ్చినాక కదా 21,500 కోట్ల రూపాయలు మేము కదా ఇచ్చినాం. మీరు ఇచ్చిర్రా? దేశ చరిత్రలో చూడండి ఎవరన్నా ఇచ్చినాం ఇంతవరకు. మీరు అన్నారు కదా కాళేశ్వరం 1,00,000 కోట్ల రూపాయలు నాశనం చేసిండ్రు అంటే, ఆ కాళేశ్వరం నీరు రాష్ట్రం మొత్తం బారుతున్నాయి, రైతు నోట్ల మట్టి కొట్టిండ్రు అన్నారు. మరి ఇప్పుడు కాళేశ్వరం చుక్క నీళ్లు రాకుండా తెలంగాణలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ఉత్పత్తి జరిగింది కదా. ఇప్పుడు అదే కాళేశ్వరంలో సుందిల్ల ప్రాజెక్ట్ తమ్మిడియాటి నుంచి అనుసంధానం చేసుకున్న మా హయాల్లో కట్టింది. అదంతా వాళ్ళు అన్ని గొప్పలు చెప్పుకుంటే సరిపో. ఈ అన్ని చరిత్ర దాన్ని సపరేట్ ఇంటర్వ్యూ పెట్టుకుందాము. దాన్ని A to Z కామారెడ్డిలో రాహుల్ గాంధీ అగ్రనేత 42% బీసీలకు రిజర్వేషన్. మేమేమైనా తప్పు చేసినాం? అది సో దాంట్లో మీరు అడుగుతున్నాను, నేను మీకు మాకు సంబంధం లేదని బీజేపీ చెప్తుంది. వాళ్ళు ఇచ్చిన ఎన్నికల హామీ మేమెందుకు నెరవేరుస్తామని
అంటే బీజేపీ బీసీలతో మీకు బీసీ ఓటు అక్కర్లేదు, బీసీ జనాభా అక్కర్లేదని కదా. సంబంధం వాళ్ళు లేదంటే ఏంది? ఉమ్. సంబంధం లేదంటే ఏంది? ఉమ్. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలో కేంద్ర ప్రభుత్వం భాగస్వాములు మీరు కావాలి. వేసిన కులగణన పర్ఫెక్ట్ గా లేదు. మేము జనగణన చేసిన తర్వాత మాత్రమే అప్పుడు లెక్కలు కరెక్ట్ ఉంటాయి. మరేందో అంటే 56% ఉన్న బీసీలకు 42% ఇస్తారా అని లొలి చేస్తారు కదా. మరి సరే, కులగణన సరిగ్గా లేదు, మీరు చేసిన లెక్కలు తప్పులేవు అన్నప్పుడు అసెంబ్లీలో పెట్టినాం కదా, అసెంబ్లీలో చర్చలు పెట్టినాం కదా, అసెంబ్లీలోనే జీవో పాస్ చేసినాం కదా, అన్ని ప్రతిపక్ష పార్టీలతో. వాళ్ళు మద్దతు ఇచ్చినామని చెప్తున్నారు. నేను అదే చెప్తున్నా. మరి అసెంబ్లీలో ఇవన్నీ తప్పున్నప్పుడు ఎందుకు మద్దతు ఇచ్చారు, ఎందుకు ఇచ్చిండ్రు అని అడుగుతున్నా. మాకు సంబంధం లేదన్నప్పుడు మీరు బైకట్ చేసేది ఉంటుంది అసెంబ్లీని. ఎందుకు మద్దతు ఇచ్చారు, ఎందుకు జీవో పాస్ చేసినప్పుడు సంతకాలు పెట్టిరు? మరి అప్పుడు లేని సోయి బయటికి రాగానే మీ కేంద్రంలో ఉన్నటువంటి నాయకులు చెప్తే మీరు తిరస్కరిస్తారా? అంటే లోపల ఒకటి బయట ఒకటి, 2 నాలుకల మూతి పాములా మీరు? ఏంది చెప్పండి. మీరు ఎందుకు ఒప్పుకున్నారు? అసెంబ్లీలో ఒకటే కావాలి మాకు, మేము జీవో పాస్ చేసినాం, గజెట్ పాస్ చేసినాం, మేము దాన్ని తీసుకొని పోయి గవర్నర్ చేతిలో పెట్టినాం. గవర్నర్ 3 నెలల వరకు ఉలుకు పలుకు లేకపోతే ఆమోదం, 3 నెలల వరకు టైం ఉంటుంది. ఆ 3 నెలల వరకు వాళ్ళు ఉలుకు పలుకు లేదు, మాకు జవాబు చెప్పలేదు. మేమేమనుకుంటాం, 42% యాక్సెప్ట్ చేసినట్టే అనుకుంటాం కదా. తీరా చూస్తే దాన్ని 3 నెలల తర్వాత రిజెక్ట్ అన్నారు, కోర్టు కేసు. మరి మేము ఇప్పుడు హైకోర్టులో కొట్లాడితే సుప్రీంకోర్టుకు పోతే మా తప్పేమని ఉందా? పూర్తిగా మా ఒక రెడ్డి బిడ్డ ముఖ్యమంత్రి అయినా బీసీకి మద్దతుగా నిలబడి ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో భాగంగా 42% కామారెడ్డి డిక్లరేషన్ పూర్తి స్థాయిలో బలం పెట్టి దాని మీద ప్రయత్నం చేసినాం. 1,00,000 మందిని పెట్టి జనగణన చేసినాం, అది కూడా అధికారులను పెట్టి. వాళ్ళు తప్పు ఇందులో మీరు చేసిరు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మీరు 9G తోని ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిరు. అవసరమైనప్పుడు మార్చుకుంటాము, ఎవరైనా మార్చుకుంటారు. తమిళనాడులో జరగలేదా? తమిళనాడు షెడ్యూల్ లో చేర్చారు మేడం. ఇక్కడ ఎందుకు చేర్చట్లేదు అని అడుగుతున్నా. చేర్చమని మేము అడుగుతున్నాం కదా, మీరు అడగట్లేదు కదా. ఎవరన్నారు? ప్రధాని దగ్గర పోయి మీరు ఎందుకు అడగలేదు? మాకు అసలు వాళ్ళు కనీసం రాష్ట్రపతిని కలవనియకుండా అరెస్టులు చేసిండ్రు ఆ రోజు. ఎందుకు అడగలేదు? కోర్టుకు పోయమన్నారు, కోర్టుకు పోయేసి వచ్చినాం. సుప్రీంకోర్టు ఏమన్నది? హైకోర్టులో ఉంది, హైకోర్టు కదా డెసిషన్ తీయాలి, ఇక్కడ రావద్దని. ఇప్పుడు హైకోర్టు ఏమన్నది? మళ్ళీ సుప్రీంకోర్టుకు పోమన్నది. అక్కడ వాళ్ళు మేము చేసిన దాంట్లో ఎక్కడైనా లోపం ఉందా మాకు చెప్పండి. పొద్దున ఇంకో 2-3 వారాల్లో ఖచ్చితంగా 9G చెల్లదు అని చెప్పి కోర్టు తీర్పిస్తుంది. అప్పుడు ఏం చేస్తారు? మా యుద్ధం రాష్ట్రపతి ప్రధానమంత్రితో ఉంటుంది. పార్లమెంట్లో పెట్టాలి, దాన్ని ఫైట్ చేయాలి, ఆమోదం తెలపాలి, దాన్ని అంగీకరించాలి. మేము తప్పకుండా దాని మీద కూడా 1,40,000 మంది బీసీ ఓటర్లు ఉన్నారు. మీరు బీసీ రిజర్వేషన్ల విషయంలో దోకా చేశారు. మేము దోకా చేయలేదు. ఆ దొంగలు ఎవరైతే 2 దొంగలు మాట్లాడుతున్నారో వాళ్ళ ఈ నియోజకవర్గం ఉన్న ప్రజలకు చెప్తున్నా నేను, బీసీ ప్రజలకి నా 99 ఛానల్ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. ఓటర్ల దగ్గరికి బీఆర్ఎస్ బీజేపీ వాళ్ళు వచ్చినప్పుడు మీరు అడగండి, నిలదీయండి. మా బీసీ బిడ్డలంటే మీకు అంత చులకన్నా, ఎందుకు ఆమోదం తెలపలేదు, ఎందుకు అఖిల పక్షాన్ని పిలిస్తే కూడా రాలేదు, ఎందుకు కేంద్రంలో కొట్లాడదామంటే ఎవరెందుకు పలకలేదు. ఇదే బీజేపీ ఎంపీలు 8 మంది ఉన్నారు. ఈ ఎంపీలు ఎందుకు పార్లమెంట్లో మాట్లాడదు? మా ఎంపీలు మాట్లాడినరు, ధర్నాలు చేసిండ్రు, అక్కడ ఢిల్లీ నడిబొడ్డున కూర్చొని ధర్నాలు చేసినారు. అయినా ఎందుకు సపోర్ట్ చేయలేదు బీజేపీలు? ఈ రోజు వచ్చి మీరు 1,40,000 మంది ఉండని, 2 లక్షల మంది ఉండని, మీ కడప దట్టిన 2 పార్టీలకి మీరు మూతోడు జవాబు చెప్పండి. మా బీసీ బిడ్డలకు 42% ఒకవేళ రిజర్వేషన్ వస్తే మీరు తట్టుకోలేరు కాబట్టే మా బిల్లుకు మీరు సపోర్ట్ చేయలేదు అని వాళ్ళని తిరస్కరించండి. ఓటు ఏ మొహం పెట్టుకొని వస్తారు మా దగ్గరికి అని నిలదీయండి. మా ప్రభుత్వం పూర్తి స్థాయిలో మద్దతు ఉన్నది. పూర్తి స్థాయిలో మా బీసీ బిడ్డల కోసం మా ప్రభుత్వం కష్టపడుతోంది. అహర్నిశలు దానికోసం 16 నెలలు శ్రమించింది. అయినా కానీ వాళ్ళు సపోర్ట్ చేయలేకపోవటం వల్లనే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ, రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఒప్పుకున్న బీఆర్ఎస్ బయటికి వచ్చి మేము దాన్ని సపోర్ట్ చేయలేదని మాట్లాడిన ఈ ఇద్దరికి మీరు జవాబు చెప్పాలి. కాంగ్రెస్ పార్టీ మాట మీద ఇంకా నిలబడింది, రేపు కూడా నిలబడుతుంది. బీసీ బిడ్డలకు అండగా ఉంటుంది మా పార్టీ సెక్యులర్ పార్టీ, అందరినీ సమానంగా కలుపుకొని పోతుంది. సుజాత గారు, మాగంటి గోపినాథ్ 3వసారి ఎమ్మెల్యే గెలిచిన తర్వాత ఆయన అనారోగ్యంతో ఆకస్మికంగా మృతి చెందారు. సో జూబ్లీహిల్స్కు సంబంధించి ఉప ఎన్నిక వచ్చింది. సో ఆయన భార్య, ఆయన సతీమణికి బీఆర్ఎస్ పార్టీ టికెట్ ఇచ్చింది. సో దాంట్లో ఆమె ఏదో సందర్భంలో కన్నీరు పెట్టుకుంది, భర్తను గుర్తు చేసుకుందా, తర్వాత ఏదో జరిగింది. దాన్ని కూడా కాంగ్రెస్ మంత్రులు ఎగతాళి చేసినట్టు మాట్లాడుతున్నారు. చేయలేదు. దాని వర్షన్ని ఏమే అంటే వేరే ఉంటాడు, ప్రేమతో ఏమే అంటే కూడా భార్యని ఏమే అని పిలుస్తాం మనం. అలా అని చెప్పి ఏమే అన్నవని దాన్ని తప్పుగా నేను చెప్తాను దానికి మీకు ఆన్సర్ కావాలి కదా.
కన్నీటిలో ఉండి బాధతో ఉన్నటువంటి మహిళని ఉమ్, మీరు పదే 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 ప్రచారాన్ని తీసుకొని వచ్చి ఆమె మనసులో ఉన్నటువంటి బాధని వ్యధని మీరు కన్నీటి రూపంలో కార్పిస్తున్నారు ఆమెకి అని మా మంత్రులు చెప్పినటువంటి మాటని పెడార్థం తీసుకొని దాన్ని వైరల్ చేసి ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేశారు. నేను అడుగుతున్నా, అసలు వాళ్ళ కుటుంబ సభ్యుల ఇంటర్వ్యూలు చూసిండ్రా మీరు? ఉమ్, వాళ్ళు ఏం చెప్పిర్రు? ఉమ్, మా సునీతమ్మకి ఈ రాజకీయం వద్దు అనుకున్నాం మేము, తనకి ఎలాంటి అవగాహన లేదు రాజకీయం మీద, ఉమ్, మేము దూరంగా ఉందామన్నా కూడా బలవంతాన మమ్మల్ని తీసుకొని వచ్చిండ్రు ఉమ్, అని చెప్పినటువంటి ఇంటర్వ్యూలు ఆధారంగానే కదా మేమన్నాం ఉమ్, ఆమెను ఇబ్బంది పెట్టొద్దు. ఆల్రెడీ భర్తను కోల్పోయినటువంటి వ్యక్తిని మీరు రాజకీయంగా వాడుకోకండి. ఆమె కన్నీటిని కూడా రాజకీయం చేస్తున్నారు మీరు. ఆమె కన్నీటిని చూసి ఓటండి. గతంలో పాడి కౌశిక్ రెడ్డి గారు ఉమ్, తన భార్యని బిడ్డని ఇరువైపులా పెట్టుకొని హుజరాబాద్. హుజురాబాద్ ఎన్నికల్లో బై ఎలక్షన్ జనరల్ ఎలక్షన్లో ఉమ్, పెట్టుకొని నేను విషం తింటాను మీరు ఓటేయకపోతే అని మాట్లాడినటువంటి వ్యక్తి నా విజయ- ఆడపిల్లల్ని పెట్టుకొని మీరు ఓట్లేస్తే నా sentiment తో విజయయాత్ర కొట్టారు. లేకుంటే నా శవయాత్ర, నా కుటుంబ శవయాత్ర అని చెప్పి. మరి అది కంటెంప్టే కదా. ఉమ్, ఎన్నికల్లో ఆ మాట వాడొచ్చా? ఉమ్, అయినా కానీ ప్రజలు నీకు తల్లి బిడ్డని భార్యని బిడ్డని ఇద్దరిని ఉమ్, మహిళల్ని పెట్టుకొని ఆడిండ్రు కదా. ఉమ్, ఇప్పుడు కూడా మహిళతోని నువ్వు ఒక బాధలో ఉన్నటువంటి మహిళని ఆమె కన్నింటిని నువ్వు రాజకీయం చెయ్యకు అన్నాం. ఉమ్, కానీ ఆమె కన్నింటితో మేము అవమానం చేయలేదు, ఉమ్, మేము ఆమెని వెక్కిరించలేదు. ఉమ్, మా మాట అర్థానికి పెడార్థం తీసి మా నాయకుల మీద, మా మంత్రుల మీద, మా పార్టీల మీద మీరు ఈరోజు నేను అడిగినప్పటికీ మీ దగ్గర సమాధానం ఉందా? మరి ఉమ్, మీరు ఆ సునీతమ్మ గారి విషయంలో మీరు ఈ విధంగా పెడార్థాలు తీశారు కదా. ఉమ్, నవీన్ యాదవ్ తండ్రిని మీరు రౌడీ అన్నారు, ఉమ్, మరి మీరు క్షమాపణ చెప్పాలి కదా. ఉమ్, నీ బిడ్డ పెళ్లికి ఆయన 5 లక్షలు సాయం చేసినాడు రౌడీ అయితే, రౌడీ దగ్గర తీసుకున్న డబ్బుతో నీ బిడ్డ పెళ్లి ఎట్లా చేసినావు? ఉమ్, దానికి మీ దగ్గర సమాధానం ఉందా? క్షమాపణ చెప్తావా నువ్వు వచ్చి ఉమ్. ఆయనకి? ఈరోజు నువ్వు నామినేషన్ వేసేటప్పుడు యాదవులందరూ కత్తులు కటారులతో వచ్చిండ్రు అన్నారు. ఉమ్, కత్తులు కటారులు మీ వీడియో విజువల్స్ కనబడే. ఉమ్, ఇప్పుడు నువ్వు అంతమంది యాదవ్ బిడ్డలకు బీసీ బిడ్డలకు క్షమాపణ చెప్తారా? మీరు ఉమ్, పోగులేసుకుంటే దాని గురించి రౌడీలు అంటారా? ఉమ్, అసలు యాదవ్ కుటుంబంలో పుట్టిన వాళ్ళు జనరల్గా మాకు చిన్నగా ఉన్నప్పుడు గొల్లోళ్ళు అంటాం కదా, ఉమ్, వాళ్ళు తప్పకుండా వాళ్ళు చౌకి పోగేసుకుంటారు. అవును. మరి దాన్ని కూడా వెటకారంగా మాట్లాడి దాన్ని మీరు అవహేళన చేసి మీరు దానికి క్షమాపణ చెప్పండి. ఫస్ట్ యాదవుల బిడ్డలకు క్షమాపణ చెప్పండి మీరు. ఉమ్, వాళ్ళ యాదవ్ బిడ్డకి టికెట్ ఇచ్చిండ్రని పార్టీలకు అతీతంగా అందరు నామినేషన్లో సంతోషంగా పాల్గొన్నారు. ఉమ్, దాన్ని మీరు రాజకీయం చేసి కత్తులు కటాకురులతో రౌడీలు వచ్చిండ్రు. మరి నేను అడిగిన మాటకు సమాధానం చెప్పండి. పెద్ద శ్రీశైలం యాదవ్ ఎవరు? మీరు అన్నట్టు రౌడీయే కదా, ఉమ్, మీరన్న రౌడీ. అవును. మరి ఆయన కొడుకుని మీ పార్టీలో జాయిన్ చేసుకున్నప్పుడు ఉమ్, సల్మాన్ ఖాన్ని మీ పార్టీలో జాయిన్ చేసుకున్న వీళ్ళిద్దరు రౌడీలు కదా. ఉమ్, ఉమ్, వీళ్ళిద్దరు రౌడీ కుటుంబాలు కావా? మరి మీకో న్యాయం మందికి ఇంకో న్యాయమా? ఉమ్, మీకైతే నొప్పి, మందికైతే దాన్ని తుడుచుకొని పోవాలా, మందికంటే తుడుచుకొని పోవాలా? ఇవన్నిటికీ నేను అడిగిన ప్రశ్నలకి వాళ్ళ దగ్గర నుంచి సమాధానం చెప్పమనండి. మహిళలకు బస్సు ఇయ్యొద్దు అని చెప్పి ఆటో డ్రైవర్లని ఉసిగొల్పడం, ఉమ్, మీరు నవీన్ యాదవ్ కుటుంబాన్ని రౌడీ కుటుంబంగా చిత్రించి యాదవ్లందరినీ వెక్కిరించి అవమానించడం, ఉమ్, ఈ రెండుటికి ఆన్సర్ చెప్పాలి. మూడోది బీసీలకు అండగా నిలబడకుండా బీసీలకు వ్యతిరేకంగా బయటకు వచ్చి మాట్లాడి ఈరోజు బీసీ ఓట్లు అడగడానికి వచ్చిన వాళ్ళకి మీరు నియోజకవర్గంలో ఉన్న 1,40,000 మందికి మీరు క్షమాపణ అడిగి ఓటు అడుగుతారా? బహిరంగంగా క్షమాపణ చెప్తారా? అది చెప్పాలి నాకు. మీరు ఏ ముఖం పెట్టుకొని గతంలో డెవలప్ చేయను వాళ్ళే చెప్తారు. మా తాండూరు మాజీ ఎమ్మెల్యే గారు నేను ఒక వీడియో చూసిన, ఉమ్, ఏ గల్లీ చూసినా మురికి కుంపనంట, ఎక్కడ చూసినా డ్రైనేజ్ వ్యవస్థ బాగాలేదంట, ఏ అభివృద్ధి జరగలేదంట. ఉమ్, ఇది ఎవడనాలి? ఎవరిని అనాలి? మేమనాలి కదా. ఉమ్. 10 ఏళ్ళు మీరు ఏం చేశారు? ఏం మీరు పీకిండ్రా కూడా వెదవల్లారా అని అడగాలి. మీరు కూడా 2 ఏళ్ళుగా అధికారంలో ఉన్నారు. అవును, మేము జూబ్లీహిల్స్ 200 కోట్లు నియోజకవర్గాలు 50 కోట్లు అది ఇప్పటికే తర్వాత జూబ్లీహిల్స్ first. రూపు మాపాల్సింది కదా, మరి మీరు రూపు మాపలేదు కదా. మీరు ఇప్పుడు ఒక్క శంకుస్థాపన. నియోజకవర్గాన్నే ఎన్నికలు వచ్చినాయి కదా అని రూపం ఆపితే మళ్ళీ మీరే అంటారు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి నియోజకవర్గం 200 ఎన్నికలు కోట్లు వచ్చినాయి, అభివృద్ధి చేయొద్దని ఎవరు అన్నారు కదా మేడం. అభివృద్ధి చేస్తున్నాం కదా మేము. ఉమ్, ఇచ్చినాం అన్ని నియోజకవర్గాలకు ఇచ్చినట్టు 200 కోట్లు. ఉమ్. ఇక్కడ గల్లీలో ఇప్పుడు వెళ్ళి చూడండి, రోడ్లన్నీ వేసిపించింది మొన్న ఏం కాదా? బీఆర్ఎస్ హయాంలోనే హైదరాబాదు డెవలప్ అయింది. ఉమ్. దాంట్లో చాలా ఏం మంది డెవలప్ కూడా అయింది? చెప్తున్నారు. అది మాట అంటే పళ్ళు రాలుతాయని చెప్పండి. ఎకరానికి 177 కోట్ల రూపాయలు ఎవరికి దేశంలో వచ్చింది? ఎక్కడ లేని మరి రేట్ ఇక్కడ మీరు అన్నారు కదా పలుకుతుంది మేడం. రియల్ ఎస్టేట్ పడిపోయింది అన్నారుగా, దీనికి సమాధానం చెప్పండి. రియల్ ఎస్టేట్ మీ దగ్గర మాటలేదు. పడిపోవడానికి కారణం ఆన్సర్, మీరు ఆన్సర్. హైడ్రా తీసుకొచ్చారు. అదే. మీరు హైడ్రా తీసుకొచ్చి అవన్నీ నేను మీరు ఒక్క మాట bulldoze ఆన్సర్ చేస్తున్నారు. చెప్పు. అవన్నీ పేదల second. ఇళ్లను. ఈ ఆన్సర్ పేదల ఈ ఇళ్లను క్వశ్చన్ bulldoze చేసి ఈ కూలగొడుతున్నారు. క్వశ్చన్ ఆన్సర్ చెప్పండి. హైడ్రా చర్యల Second కారణంగా నేను చెప్తా, హైదరాబాద్ లో హైడ్రా రియల్ గురించి ఎస్టేట్ కూడా. డమాలైంది. Wait a minute, ఇది wait a వాళ్ళు minute. ఆరోపిస్తున్నారు. నేను చెప్పండి. మీరు బీఆర్ఎస్ నాయకుల్లాగా కనబడుతున్నారు. నో నో నో, ఇది వాళ్ళు నేను అడిగిన ఆరోపిస్తున్నారు. దానికి ఆన్సర్ చెప్పండి. 177 కోట్లకి
ఎకరా పోయింది అంటే రియల్ ఎస్టేట్ డౌన్ అయినట్ట పెరిగినట్టు. గతంలో మీరు 100 కోట్లు వచ్చినప్పుడు ఇట్లా ప్రచారం చేసేసిండ్రు, మీడియా ముంగల తీసుకొని వచ్చిండ్రు, దానికి అడ్వర్టైజ్మెంట్లు చేసారు. ఇప్పుడు మేము సైలెంట్గానే ఉన్నాం కదా. 177 కోట్లు వచ్చింది అని అంటే నియర్ బై దానికన్నా లోపలికి ఉన్న దానికి 177 కోట్లు వచ్చింది అన్నప్పుడు రియల్ ఎస్టేట్ పడిపోయినట్ట పెరిగినట్ట. 77 కోట్లు పెరిగింది అంటే 2 ఏళ్లలో 77 కోట్లు తీసుకొచ్చి మీరు హైదరాబాద్ లో దీనికి ఆన్సర్ చెప్పండి ఫస్ట్. అది కూడా చెప్తా. మేము ఏ క్వశ్చన్ కి ఆన్సర్ చెప్పకుండా ఉండం. నేను అడిగిన దానికి ఫస్ట్ చెప్పండి. 77 కోట్లు పెరిగిన రేటుకి డెవలప్మెంట్ అంటారా, రియల్ ఎస్టేట్ పెరిగినట్టు అంటారా, తగ్గినట్టు అంటారా? గ్రాడ్యువల్ గా పెరుగుతుంది మేడం రియల్ ఎస్టేట్ దాంట్లో. మరి మీరు ఎందుకు అన్నారు బీఆర్ఎస్ అధికారంలో రియల్ ఎస్టేట్ పడిపోయిందని? వీళ్ళే ప్రచారం చేశారా లేదా? 100 కోట్లకి ఎకరం వాళ్ళు కూడా అమ్మిరు. ఎన్ని చోట్ల పోయింది అది? వాళ్ళ పక్కలున్న రేట్లు పెరగాలి కాబట్టి ప్లాట్లు 100 కోట్లకు ఆక్షన్ పెట్టింది. దీని పక్కన అయితే కాంగ్రెస్ వాళ్ళు లేవు కదా ఇప్పుడు భూములు, ఓపెన్ ఆక్షనే పెట్టింది కదా. సరే అది కూడా పక్కన పెడదాం. హైడ్రా అంటారు. హైడ్రా ఎవరికి నొప్పి, ఎవరికి భయం? హైడ్రా ఎవరు భయపడాలి? బిల్డర్లను బెదిరించి డబ్బులు వసూలు చేస్తున్నారు. ఆధారాలు ఉన్నాయా? స్క్వేర్ ఫీట్ ఆధారాలు ఉన్నాయా? గాలి మాటలు మస్తు మాట్లాడతాడు. బిడ్డను కూర్చోబెట్టి అడగమని మేము ఎవరైనా సాక్షి అవసరం లేదు. బిడ్డను కూర్చోబెట్టి అడగమని ఎవరిని బెదిరించిండు? ఎవరు లక్షల కోట్లు తెలంగాణలో దోపిడీ చేసిరో బిడ్డ చెప్తారు. హైడ్రాతో ఏం డ్యామేజ్ జరగలేదంటారా? ఏం డ్యామేజ్? రికవరీ అయింది. 100 కోట్ల 1000 కోట్ల రూపాయలు రికవరీ. స్థలం రికవరీ అయింది. మీ ఇప్పుడు వర్షం వస్తుంటే తల్లడిల్లుడుతుంటే మీకు హైడ్రా గుర్తు రావట్లేదా? హైడ్రా వస్తే బాగుంటుంది. చాలా మంది బిల్డర్లు రియల్ ఎస్టేట్ వ్యాపారులు అయితే చెప్తున్నారు హైడ్రా వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ తగ్గిపోయింది. ఇప్పుడే అంటారు మీరు రియల్ ఎస్టేట్ జనరల్ గా పెరుగుతుంటది. భూముల విలువ మేడం, మీరు బిల్డర్లు. మరి రియల్ ఎస్టేట్ అంటే భూములు కాదా? హైడ్రా వచ్చింది. రియల్ ఎస్టేట్ అంటే భూములు కాదా అని అడుగుతున్నా నేను. భూములు ప్లాట్లే కదా. నేను చెప్తున్నా 2023 వరకు ఉన్న ఫ్లాట్ ధర, నేను ఈ బంజారాహిల్స్ లోనే ఉంటాను కాబట్టి నేను చెప్తున్నా 10,000 ఉండే 11,000 ఉండే. ఈ రోజు 17,000కు పోయింది ఒక ఫ్లాట్. 17,000 బంజారాహిల్స్ లో 17 నుంచి 20,000 కూడా పోతుంది. అంటే పెరిగినట్ట తగ్గినట్ట? ఊరికే దాన్ని పబ్లిసిటీ. నష్టం జరగలేదంటారా? నష్టం కాదు, ప్రజలకు లాభము. ప్రభుత్వ స్థలాల్ని, నాలల్ని, కాలువల్ని, చెరువుల్ని కబ్జా నుంచి విడిపించిన ఆనందంలో ఉన్నాము. అంతేకాకుండా రేపు 100 సంవత్సరాల కోసం ఆలోచిస్తోంది మా ప్రభుత్వం. ఎప్పుడో నిజాం సర్కార్ చేసినటువంటి డ్రైనేజ్ వ్యవస్థ ఇప్పటి వరకు కాపాడింది. ఇప్పుడు 100 కోట్లకు పైన, అది 1.5 పైగా ఉన్నటువంటి హైదరాబాద్ వాసులు ఇదే పొల్యూషన్తో, ఇదే రోడ్లతో, ఇదే ఆక్రమణలతో ఉంటే రేపు రాబోయే జనరేషన్కి మీరు ఏం చెప్తారు సమాధానం? చేసుకుంటూ పోనియా? గొలుసుకట్టు చెరువులు మాయమైపోయినాయి, నాలాలు మాయమైపోయినాయి, ఇక కాలువలు మాయమైపోయినాయి. మొన్న ఒకటి బతుకమ్మ కుంట రికవరీ చేసినాము. చుట్టుపక్కలనంట ఆ రేట్లన్నీ పెరిగిపోయినాయంట, ల్యాండ్ల వాల్యూస్. వాళ్ళే చెప్పింది. అక్కడ కాంగ్రెస్ వాళ్ళు కాదు, టీఆర్ఎస్ ఎమ్మెల్యేనే బహిరంగంగా దీంట్లో స్టేజ్ మీద చెప్పినటువంటి మాట. అంటే మంచి పని చేస్తే దాన్ని పొగడకున్నా పర్వాలేదు, కానీ మంచి పనిని చెడుగా చూపించే అలవాటు ఇదేం దరిద్రం ఉంది వీళ్ళ దగ్గర అంటున్నా నేను. అంటే ఎంతసేపు రాజకీయ లబ్ధి, ఎంతసేపు మేము అధికారంలో ఉండాలి, మీరు చేసిన దోపిడీకి మేము అడ్డుపడుతున్నాం కాబట్టి మేము మంచోళ్ళం కాదు. మీరు ఇదే నేను అడుగుతున్నా. రౌడీలు అంటున్నారు కదా, మాగొంటి గోపీనాథ్ గారు చనిపోయిన వ్యక్తి గురించి మాట్లాడకుండా రాజకీయం కాబట్టి తప్పకుండా మాట్లాడారు. ఒకడెవరో కార్యకర్త చిన్న పోస్టర్ పెడితేనే నన్ను ఇంట్లో నుంచి బయటికి లాక్కొచ్చి విపరీతంగా కొట్టినటువంటి, రౌడీజం చేసినటువంటి చరిత్ర మీది కాదా? ఇలాంటివి ఏవైనా మా నాయకులది ఉన్నదా? ఇదే నవీన్ యాదవ్ మీద 3rd డిగ్రీ ప్రయోగించింది మీరు కాదు, ఆయన ఇల్లు కూలగొట్టింది మీరు కాదు. ఇలా రాజకీయ శక్తుల్ని వాడి రౌడీజం నియోజకవర్గంలో పెంచి కేటీఆర్కు నష్టం ఎక్కడ జరుగుతోంది తెలుసా? అస్సలు నష్టం జూబ్లీహిల్స్ లో. ఇక్కడంతా సినిమా ఇండస్ట్రీస్, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు కదా, ఎంత పెద్ద వాళ్ళు ఉన్నా అంతకన్నా మించి స్లమ్ ఏరియాలనే బస్తీలు ఉన్నాయి. వాళ్ళ బాగోగులు వీళ్ళకి అవసరం లేదు. కానీ ఇక్కడ డ్రగ్స్ ని పోషించి పెంచినటువంటి వ్యక్తులు ఈ వ్యాపారం దెబ్బతిన్నింది కదా, అది కడుపు మంట వాళ్ళకి. మేడం ఇంత ఫ్రాంక్ గా మాట్లాడుతున్నారు. మాట్లాడతా. ఓపెన్ హార్ట్ విత్ కల్వ సుజాత. ఓకే, ఓపెన్ హార్ట్ విత్ కల్వ సుజాత. హైడ్రా పేరు చెప్పి హైదరాబాద్ లో మీరు డబ్బులు బాగా కలెక్ట్ చేసి, నేను మళ్ళీ 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 అడిగిన ప్రశ్న నిన్న ఎవరో పిచ్చి వెధవలు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళు ఏంది పోయినప్పుడల్లా, ఢిల్లీకి పోయినప్పుడల్లా, నెలకు కూడా కాదు, ఢిల్లీకి ఆగండి బాబు
పోయినప్పుడల్లా ఢిల్లీ. 10,000 కోట్లట. ఉమ్, బాబోయ్ తెలంగాణ ఆస్తులు మొత్తం అమ్మేసినట్టే ఉంది. 10,000 కోట్లట, మామూలు మాట కూడా కాదు. ఉమ్. 10,000 కోట్లు పంపిస్తున్నామంట, మూటలు ఉమ్. మూటలు. పట్టుకోరాదుండ్రి ఒకసారి. ఉమ్, 10,000 కోట్లు పట్టండి, ₹1 కూడా పట్టండి. ఉమ్, పట్టండి అంటే ఒక్క రాష్ట్రం నుంచి ముఖ్యమంత్రి పోయినప్పుడల్లా 50 ఇంటూ 10,000 కోట్లు. ఉమ్, ఎన్ని లక్షల కోట్లైనా ఇప్పుడు 5 లక్షల కోట్లు ఢిల్లీకి పంపించినాం. ఉమ్, అంత ఉందా తెలంగాణలో డబ్బు? అది ఉంచిర్రా ఈ దుర్మార్గులు. ఉమ్. ఉంటే వీళ్ళు మహారాష్ట్ర ఉంటే అట్లా పంపించాలంటే 65 సంవత్సరాలలో 72,000 కోట్ల అప్పు కాకపోతుండే. ఉమ్. అప్పటికే 70 లక్షల కోట్ల అప్పు ఈ ఉంటుండే. 60 సంవత్సరాలలో కూడా దేశాన్ని మీరు ఏం ముందుకు తీసుకెళ్లలేదు, పేదరికం అట్లనే ఉంది. కేసీఆర్ ని ముఖ్యమంత్రి చేయడానికి కారణం మేమే అయినంగా. అవును, మేము తెలంగాణ ఇచ్చినందుకే అయినావు కదా. అవును. ధనిక రాష్ట్రం అని నువ్వే మైకులలో చెప్పినావు కదా. ఉమ్, ధనిక రాష్ట్రం ఎట్లయింది? ఉమ్. ధనిక రాష్ట్రం వాళ్ళు ఎట్లయింది? కూడా ఈడ ఐడిఐపిఎల్ ఉన్నాయి, ఈడ ఐఎం ఈడ ఏమంటారు అది ఐఐటీలు ఉన్నాయి, ఈడ అన్ని ఉన్నాయి కదా తెలంగాణలో. పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళు బిహెచ్ఎల్ ఉంది తెలంగాణలో, అవును. ఐడిపిఎల్ ఉంది తెలంగాణలో, నాగార్జున సాగర్, నెట్టెంపాడు, భీమా, నాగార్జున సాగర్ ఇలాంటి ప్రాజెక్టులన్నీ మాయంలో కట్టిన. మీరేం కట్టినో చెప్పండి. 8.5 లక్షల 8 లక్షల కోట్ల అప్పులు కూడా మేము ఉత్పాదక రంగాన్ని పెంచడానికి చూపియాలి. మేము అప్పులు చెప్తాము. చేస్తాం. ఉమ్, 72,000 కోట్లకి గతంలో ఒక 15 ఏళ్ళు టీడీపీ కూడా పనిచేసింది ఇక్కడ. ఉమ్, అవి కాకుండా కాంగ్రెస్ హయాంలో చేసినటువంటి అభివృద్ధి పనుల లిస్టు మేము తీసుకొని వస్తాం. ఉమ్. మీ హయాంలో మీరు చేసినటువంటి అప్పు లిస్టు రెండు పట్టుకరండి, డిబేట్ చేద్దాం కూర్చొని. అంతసేపు ఇప్పుడు నాకు టైం, ఇప్పుడు గంటలు మీ దగ్గర ఇంటర్వ్యూలు చేస్తే సరిపోదు. ఉమ్. ఎవ్రీథింగ్ ట్రాన్స్పరెన్సీగా మాట్లాడదాం. మేము చేసిన అభివృద్ధులు కాదు గుడి మేడం, ఒక నుంచి ప్రశ్న. బడి దాకా, ఆ. గుడి నుంచి బడి దాకా కాంగ్రెస్ కట్టింది. నువ్వు ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ భవనం కట్టుకున్నావు. ఉమ్, ఆ? గురుకుల పాఠశాలలు ఈరోజు ప్రతి నియోజకవర్గంలో అద్దె భవనాలు కట్టింది. ఉమ్. నీదేమో సొంత భవనాలు కట్టింది. ఈరోజు దేశంలోనే ఏ ప్రాంతీయ పార్టీ లేదు, 10 ఏళ్లలో రిచెస్ట్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ. ఉమ్. మాకే సొంత భవనం కూడా లేదు. ఉమ్. మాకు ఎన్నో నియోజకవర్గాలలో అద్దె భవనాలు ఉన్నాయి. నీకు 119 నియోజకవర్గాలలో సొంత భవనాలు, హైదరాబాద్ లో 3 భవనాలు ఉన్నాయి. ఉమ్. మాకు చూపియ్యా. మాకు గాంధీ భవన్ కూడా అద్దెకే ఉంది ఇప్పటిదాకా. ఉమ్, మరి మేము అట్లా చేయాలనంటే నువ్వు పుట్టక ముందే కాంగ్రెస్ పుట్టింది. ఉమ్. నువ్వు పుట్టక ముందే కాంగ్రెస్ పుట్టింది. అవును. దేశాన్ని దోపిడీ చేసేసి కేసీఆర్ కూడా మొదట కాంగ్రెస్ లోనే ఉన్నారు మేడం. కాంగ్రెస్ నుంచి టీడీపీ తిన్నింటి వాసాలు లెక్క పెట్టేటోడు అంటే కేసీఆర్ కదా. ఉమ్, తిన్నింటి వాసాలు లెక్క పెట్టాడు. వాళ్ళ కుటుంబానికి అలవాటు. రాజకీయం ఈ రోజు అనేది కాంగ్రెస్ తోనే వాళ్ళ ఉంది దేశంలో. వాళ్ళ బిడ్డ పెళ్లికి సహాయపడినోనికి రౌడీ అని ముద్రేస్తుంది. కాంగ్రెస్ పార్టీలో జీవితాన్ని మొదలుపెట్టి, రాజకీయ జీవితాన్ని మొదలుపెట్టి సోనియమ్మ గాంధీ కాళ్ళు పట్టుకొని సోనియమ్మ గాంధీ కాళ్ళను గుంజినటువంటి వ్యక్తులు మీరే. ఉమ్, మీరు అందరికన్నా పెద్ద దుర్మార్గులు, ఉమ్. మీరు అందరికన్నా పెద్ద మోసగారులు అంటే బీఆర్ఎస్ పార్టీనే చెప్పాలి. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో 94,000 కోట్ల ఎన్ని అడుగుతారు మీరు? మేడం, మేడం, ఎన్ని ఒకటే అడుగుతారు ప్రశ్న. మీరు? లాస్ట్ 94,000 కోట్ల ఇప్పుడు రూపాయలు. మనము ఈ నియోజకవర్గం కోసం ఇంటర్వ్యూలు ఒకటి పెట్టుకుంటాం. చెప్పండి, ఒకటి అన్ని చెప్పండి. చెప్తాను నేను. 94,000 కోట్ల రూపాయలు ఖర్చు అయిందని చెప్పి లెక్కలు మీరే చెప్తారు. 1,00,000 కోట్లు గోదావరి పాలైన 1,40,000 కోట్ల రూపాయలు దాని ప్రాజెక్ట్ వాళ్ళ అంచనా పెరిగించింది. ఫస్ట్ 60,000 నుంచి 65 చేసిండ్రు, 85 చేసిండ్రు, 1,04,000, 5,000 కోట్లు చేసి తర్వాత 1,40,000 కోట్లకు తీసుకొని పోయినరు. దాన్ని 93,000 కోట్లు పేమెంట్లు చేసిండ్రు వాళ్ళు. ఆ 93,000 కోట్లలో 70% మొత్తం దోపిడీయే. వాళ్ళ బిడ్డనే చెప్పింది కదా 100 కోట్లు దొరుకుతున్నాయి అధికారుల దగ్గర, ఇదంతా హరీశ్రావు పాపం కాదా అని. 750 కోట్ల రూపాయల లెక్క ఆమెనే చెప్పింది. ఫామ్ హౌస్ లెక్క ఆమెనే చెప్పింది. నేనంటే ఒకటే మాట, ఇవన్నీ వద్దు, కవితను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి ఇంటర్వ్యూ చేయండి, అన్ని ఆమెనే చెప్తుంది. ఎవిడెన్స్ ఇస్తుంది, ఆమె ఎవిడెన్స్ ఇస్తుంది. పోలీస్ ఎవిడెన్స్, సిబిఐకి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు పార్టీలు జూబ్లీహిల్స్ మాకు మేమే పోటీ అనుకుంటున్నాయి. బీజేపీ మేమే గెలుస్తామంటుంది. బీజేపీ మేమే పాపం వాళ్ళ సందేట్ల సడమి అని వాళ్ళు ఏం చేస్తారయ్యా తీసుకొని వచ్చి. వాళ్ళకి ఏముందని పార్టీ అధికారంలో లేదు. కనీసం ఈ రోజు బీజేపీకి ప్రచారం చేసేటటువంటి వాళ్ళు లేరు. ఆయన అరవింద్ నడుగుని చెప్తారు, నాకేం సంబంధం, కిషన్ రెడ్డి నియోజకవర్గం అది అని అన్నాడు. ఆయన డైరెక్ట్ లైవ్ లనే చెప్పిండు. అలాంటి వాళ్ళది బీజేపీ ఈ సిట్టింగ్ స్థానం ఉంది కాబట్టి వాళ్ళతోనే ఉంటుంది. ఎంత మెజార్టీ వస్తుంది మేడం చెప్పగలరు? మెజార్టీతో నేను లెక్కలు చెప్పను, కానీ అత్యధిక మెజార్టీతో జెండా 3 రంగుల జెండా జూబ్లీహిల్స్ గడ్డ మీద నవీన్ గెలిచి కాంగ్రెస్ కి ఇంకొక సీటు పెంచి తీసుకోవచ్చు అంటారు. లైవ్ ఎవిడెన్స్. యా. మళ్ళీ నేను మీకు ఛాలెంజ్ చేస్తున్నా, ఓడిపోతే గురించి అవసరం లేదు, గెలుపు గురించే. మీరు చెప్పండి, మీరు చెప్పండి. నేను గెలిస్తే మీరేం చేస్తారు? ప్రజల వ్యతిరేకత ఉందని ఒప్పుకుంటారు. అవన్నీ సెకండరీ మాట్లాడదాం. ఫస్ట్ దీని గురించి, అది ఓడిపోయిన తర్వాత మాట్లాడదాం. మేము గెలుస్తామని మేము ఇంత కళాకంచిగా చెప్తే, ఇంత కాన్ఫిడెంట్ గా చెప్తే మల్లికార్జున్ ఖర్గే గారు
మా తర్వాత అది మీరు చూసారా? మీనాక్షి నటరాజన్ అది గారు. అబద్ధం, ఫేక్ న్యూస్ రేవంత్ ప్రచారాలు చేస్తుంటే ఏం చేస్తాం వాళ్ళ సోషల్ మీడియాలో. ఏమన్నా మల్లికార్జున్ ఖర్గేతో ఇంటర్వ్యూ తీసుకొని వచ్చినారు వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు. ఉమ్, ఇష్టం వచ్చినట్ల నవీన్ యాదవ్ స్నానాలు చేసుకొని రండి అన్నాడు మైనార్టీలకి అని చెప్పిన మాట ఫేక్ అని తెలుసు కదా. రైట్. అన్ని దొంగ మాటలు సోషల్ మీడియాలో పుట్టించేటివి తప్ప ఒక్కటన్నా నిజాలు ఉంటాయా? ఉమ్, అసలు నోరు తెరిస్తే అబద్ధాలు, వాళ్ళ బతికే అబద్ధాలు, వాళ్ళ జీవితమే అబద్ధం, వాళ్ళ రాజకీయమే అబద్ధం. ఓకే. ఇంక వాళ్ళ బతక నేర్చిన ఖచ్చితంగా వాళ్ళు, జూబ్లీహిల్స్ బతక నేర్చిన కాంగ్రెస్ వాళ్ళు వాళ్ళంతే. జెండా ఎగురుతారంట. పక్కా రాసి పెట్టుకో. రైట్. ఓకే, థ్యాంక్ యూ మేడం. సో మరి ఇది మీరు చెప్పలేదు ఆన్సర్, ఏంటి, మేము గెలిస్తే మీరేం చేస్తారు అని. మీరు గెలిస్తే ప్రజల మద్దతు ఉంది, లేకుంటే ప్రజల వ్యతిరేకత ఉంది, దాంట్లో అంతే అనుకుంటారా? మరి ఛాలెంజ్ ఎందుకు చేపించారు నాతో? ఛాలెంజ్ అంటే వాళ్ళు అంటున్నారు ఖచ్చితంగా జూబ్లీహిల్స్ లో వాళ్ళతో అడగండి, సుజాత మేడం ఛాలెంజ్ చేసింది, మీరేం రైట్. చెప్తారు? తప్పకుండా వాళ్ళతో కూడా ఇంటర్వ్యూ తీసుకున్నాడు. థ్యాంక్ యూ మేడం. ఇది మరి స్పెషల్ ఇంటర్వ్యూ. కాల్వ సుజాత గారు జూబ్లీహిల్స్లో మరి ప్రచారం చేస్తున్నారు. కాంగ్రెస్ ఖచ్చితంగా గెలుస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చూస్తూనే ఉండండి 99 టీవీ.